చెత్త లారీలో ఒక మహిళ మృతదేహం లభించింది. మహిళ చేతులు మెడను తాళతో కట్టేశారు. గోనె సంచిలో కుక్కి ఆ చెత్త లారీలో పడేశారు కొంతమంది దుండగులు. అయితే లోదుస్తులు లేకుండా మహిళ మృతదేహంలా కనిపించడంతో చన్నమకన్నేని కేర్లోని స్కేటింగ్ గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీలో గమనించారు పోలీసులు. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ మహిళకి సుమారుగా 34 ఏళ్లు ఉంటాయని చెప్తున్నారు. గార్బేజ్ ట్రక్ పార్క్ నియర్ స్కేటింగ్ గ్రౌండ్ ఇన్ బనాశంకరి సెకండ్ స్టేజ్ ఆన్ సండే మార్నింగ్. సో తెల్లవారుజామున ఒక్కసారిగా ఆ చెత్త లారీని చూస్తారు కదా, ఒక్కసారిగా ఆ చెత్త లారీలో బనాశంకరి సెకండ్ స్టేజ్ గ్రౌండ్ దగ్గర ఆ చెత్త లారీలో ఒక మహిళ మృతదేహం లభించింది. సో ఆ మహిళ పుష్ప తన పేరుగా తెలుస్తోంది. సో పుష్ప వేణుగోపాల్ నగర్ స్లమ్ హులిమావు దగ్గర ఉన్నటువంటి ఈ పుష్ప మృతదేహం అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు.